అన్నింటినీ ఒకేసారి డిఫరెంట్ రీజన్స్ అన్ని కూడా కలిపి లెక్కించేవాడు. ఇప్పుడు వరుసను లెక్కించడంతో ఈ విధమైనటువంటిది వస్తుంది. ఇది పార్టీల మధ్య ఆసక్తిని రేకెత్తించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే టేక్బెట్ డివిజన్ లో మాకు ఇంత వస్తుందని వాళ్ళు అనుకోవచ్చు, లేదు మాకు ఇంత వస్తుందని వీళ్ళు అనుకోవచ్చు. దానికి భిన్నంగా వచ్చేట్లయితే బీపీలు పైకి కిందకి వస్తూ ఉంటాయి పార్టీలకి. అందుకని ఏమైనప్పటికీ ఓవరాల్ పొజిషన్ గురించి నేను చెప్పదలుచున్నా. ఒక డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎక్కువ వస్తాయా లేదా ఒక డివిజన్ లో కాంగ్రెస్ కి ఎక్కువ వస్తాయా అనేటువంటిది కాదు, కానీ మొత్తం మీద చూసినప్పుడు కాంగ్రెస్ బయటపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎస్ సార్ మోహన్ గారు, ఓవరాల్ గా మీది ఆధిక్యంలో కనిపిస్తోంది, బట్ అది ఎంతవరకు ముందుకు వెళుతుంది ఏమిటి అంటే ఇవి 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 సార్ ఇవి స్టాండర్డ్ గా తీసుకోలేమో అంటున్నారు సార్. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన క్రమం ప్రకారం లేదా మేము తిరిగిన దాని ప్రకారం సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2% 3% అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చెప్తా ఉంది. మా ఆచార్య గారు చెప్పారు ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా హర్యానాలో వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న రిజల్ట్స్ కూడా మరి ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా రిజల్ట్ రావచ్చేమో. అదొకటి. అయితే నేను మాట్లాడదలుచుకునే సమాజగూడ విషయానికి వస్తే ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ఈ ఉన్న 6-7 డివిజన్ల లోపల ఇప్పుడు షేక్పేట 42 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డివిజన్ లో ఏ పార్టీ మెజారిటీ వచ్చిందని చెప్పగలిగే శక్తి అన్ని పార్టీలకు వస్తుంది. మీరు కూడా చెప్తారు. ఓవరాల్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవడం అనేది తథ్యం. ఇది వాస్తవం. ఎందుకు అంటే మేము ఫీల్డ్ లో చూసాం చాలా రోజులు. ఫీల్డ్ లో ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవాలని. అంటే నవీన్ యాదవ్ గారి గెలుపుకి ప్రధాన కారణం ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఆయన గతంలో 2 సార్లు ఆయన మీద సానుభూతి భవనాలు ఏమైనా వర్కౌట్ అవుతాయనిపిస్తుందా? రాజకీయంగా సార్ వారు ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయిండు. ఒకసారి ఎంఐఎంకి వెళ్ళి ఒకసారి ఇండిపెండెంట్ గా ఓడిపోయిండు అనేది కొంత శాతం ఓటు వస్తుంది. యూతులలో అన్న తమ్మి అనేటోడు అయ్యో పాపం ఓడిపోయిండు అనే ఆలోచన అటు ఉంటది. కొంతమంది లేడీస్ అరే పాపం భర్త చనిపోయిండు అని ఆమెకు కూడా కొంత సింపతి ఉంటది. కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటది నేను చెప్తాను. ఇప్పుడు మేము సునీత కూడా ఓట్లు రావు, సునీత ఓట్లే రావని మేము అనటం లేదు. ఆమె ఒక విడోగా పోటీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంత సింపతి ఉంటది. అట్లానే 2 సార్లు ఓడిపోయింది, ఈ సింపతి ఉంటది. కాబట్టి ఈ సింపతిలలో ఎంత పని చేస్తుంది ఎట్లా చేయదు అనేది ఓటర్ యొక్క నాడిని కానీ ఓటర్ యొక్క ఆలోచన క్రమం ఒక 2 గంటలు అయితే బయటపడతాయి. డెఫినెట్లీ. ఒక్క నిమిషం సతీష్ గారు ట్రెండ్స్ లో మరి కాంగ్రెస్ కనిపిస్తోంది, ఇందాక మాట్లాడుకున్నాం మనం. అండ్ ఓవరాల్ గా చూస్తే కనుక ఎటువంటివి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్కి అంటే మీరు చూసిన కళ్ళ? అండ్ బీఆర్ఎస్ గెలుపు తథ్యం అనేది ఆ నమ్మకం వెనక ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్కి ప్లస్ అయ్యేది ముందు చెప్పుకుందాం. కాంగ్రెస్కి ప్లస్ అయ్యేది ఫస్ట్ ఏంటంటే అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, దొంగ మాటలు, రిగ్గింగు, దొంగ ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేయడం, అక్కడ అంబర్పేట నుంచి చార్మినార్ నుంచి ఉప్పల్ నుంచి మహిళల్ని తరలించి ఓట్లు వేయించే ప్రయత్నం చేయడం, రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేవలం జూబ్లీ హిల్స్నే కూర్చొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని, వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా గాలికి వదిలేసి, పాలననే గాలికి వదిలేసి అక్కడ కూర్చొని ఒక ఆడబిడ్డను ఓడించడానికి ప్రయత్నం చేయడం, ఇది వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్, వాళ్ళకున్న పాజిటివ్. ఇలా 39 పోస్టల్ బ్యాలెట్ లో 39-36 అనేది పెద్ద డిఫరెన్సెస్ కాదు. ఇంత ముఖ్యమంత్రి